చెప్పుకుందాము. అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను ఎండబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల దేవా, మీ గణనామమునకు బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. నీ కృప, నీ ఏర్పాటును బట్టి శిలువ శ్రమల 40 రోజుల ధ్యానములో 24వ రోజుగా నీ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. నిలిచిన ఈ నీ దీనదాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడలకిచ్చి, చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. శిలువనాథుడైన యేసు ప్రభు దీవెనలు ఈ శిలువ ధ్యానంలోకి వచ్చిన మనందరికీ కలుగునుగాక, ఆమేన్. మరణాత. కూర్చుందాం. ప్రియులారా, ఈ దినము ఈ శిలువ ధ్యానములో ప్రార్థనను గురించినటువంటి ఒక ప్రత్యేక విషయము వ్రాయబడింది. ఈరోజు ప్రార్థనను గురించినటువంటి కొన్ని సంగతులు, కొన్ని విషయాలు దైవ గ్రంథములో నుండి మనం ధ్యానం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి తన శిష్యులైనటువంటి వారిని అంటబెట్టుకుని గెత్సేమనేటువంటి తోటకు ప్రార్థన చేయటానికి గెత్సేమనేటువంటి తోటకు వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఈ గెత్సేమనే తోటకు వెళ్ళిన తర్వాత 3 స్థలాలు మనకు కనబడతాయి. ప్రియులారా, ఒక స్థలము గేటు దగ్గర, ఒక స్థలము అక్కడ శిష్యులైనటువంటి వారు 80 గేటు దగ్గర ఉన్నారు. ఈ గేటు దగ్గర ఉన్న వారికి ప్రభువు ఏ విధమైన బాధ్యతలు అప్పగించలేదు. గేటు దగ్గర ఉన్నటువంటి వారిని ప్రభు ఏం చెప్పారంటే, ఇక్కడ కూర్చుని ఉండండి అని చెప్పారంతే. ప్రియులారా, లోపలికి తోటలోనికి ఒక 3 తీసుకుని వెళ్ళారు యేసు ప్రభువారు. లోపలికి ప్రియులారా 3 తీసుకుని వెళ్ళినటువంటి వారిలో మొదటి వచనంలో ఉంది కదా, అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడే కూర్చుని ఉండండి అని శిష్యులతో చెప్పి, క్లియర్గా ప్రభు వారికి ఏం చెప్పారంటే, నేను తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను, మీరు ఎక్కడే కూర్చుని ఉండండి అన్నారు. శిష్యులందరికీ చెప్పినట్టుగానే కనబడుతుంది పై వచనములో. కింద వచనములోకి వచ్చేసరికి 37లోకి వచ్చేసరికి ఏమైంది అంటే, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు అంటే యోహాను, యాకోబులు వారిద్దరు. జెబెదయి అంటే తండ్రి. ఆ తండ్రికి ఈ యోహాను, యాకోబు అని 2 కుమారులు. పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని పోయి, అంటే తోటలోనికి ఈ 3 యేసు ప్రభువారు తీసుకువెళ్ళారు. ప్రియులారా, వీరిని కూడా ఒక స్థలములో ఉంచారు. గేటు దగ్గర 80 శిష్యులు ఉన్నారు. తోటలోనికి 3 శిష్యులను తీసుకువెళ్ళారు గెత్సేమనే తోటలోకి.
ప్రియులారా, అక్కడ కూడా ఆ ముగ్గురిని కూడా ఒక చోట ప్రార్థన చేయమని చెప్పారు వాళ్ళకి. బయట ఉన్న వారికేమో కూర్చుని ఉండండి అని చెప్పారు. తోటలోనికి వచ్చినటువంటి వారితోనేమో ప్రార్థన చేయమని చెప్పారు. ఇంకా ఉన్నాయి, చెప్తాను మీకు. ప్రియులారా, ప్రార్థన చేయమని చెప్పి వారికి ప్రభు యొక్క కొన్ని విషయాలు ఏం చెప్పారు అని అంటే, ఇక్కడ చూడండి, దుఃఖపడుటకు చింతాకాంతుటకు ఆయన ఏం చేశారంటే మొదలుపెట్టెను అని రాయబడి ఉంది. అయితే లోపలికి వచ్చినటువంటి వారికి ప్రార్థన బాధ్యతలు ఏం చేశారంటే అప్పగించారు. మరి బయట ఉన్నటువంటి వారిని ప్రార్థన చేయమనలేదు ఏమిటి? మనలో చాలామంది ప్రార్థన అనగానే ఏం చేస్తారంటే మోకరిస్తారు. అనారోగ్యము, వయసు ఇవేమి మనం చూడకూడదు. ప్రార్థన అనగానే ఏం చేయాలి? మోకాళ్ళు ఊని దేవునికి సరెండర్ అయినట్టే. ప్రియులారా, మోకరించగలిగిన శక్తి మనకుండి, మోకరించే శక్తి లేకపోయినా సరే మనం మోకరించాలి. దేవుడు మన మొర ఆలకించాలన్నా, మన ప్రార్థన అంగీకరించాలన్నా, మనం అడుగుచున్న దానిని ఆయన నెరవేర్చాలన్నా మనం ఏం చేయాలి? మోకాలు ఊని తల పైకి ఉండాలి, భూమి వైపు ఉండకూడదు. ప్రియులారా, దేవుడు పైన ఉన్నాడు, భూమి కింద లేడు. అందుచేతని మనం మోకరించాలి, మోకాలు ఓనాలి. ప్రార్థన అనగానే కొంతమందిలో గర్వంగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు, అనాలోచనగా ఉంటారు. అది తేలికగా తీసి పడేస్తూ ఉంటారు. ఏమనగా ప్రార్థన అనగానే మనం ఏం చేయాలి? మోకాలు ఓనాలి, మోకరించాలి. తోట బయట ఉన్న వారికి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పలేదు, కానీ తోటలోనికి వచ్చినటువంటి వారికి మాత్రం ప్రియులారా ప్రార్థన చేయమని ప్రభువు చెప్పారు. ఇంకా మనం చూస్తాం. ప్రియులారా, తోటలోనికి, గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పటికీ ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క శరీరము అంతా కూడా దుఃఖ కన్నీరుగా కనబడుతుంది. దుఃఖ కన్నీరుగా కనబడుతుంది. ఈ ప్రార్థన శిలువ మరణానికి సిద్ధపడటానికి కావలసిన ప్రార్థన ఇది. ప్రభువు ఏ శ్రమలు పొందబోచున్నారో, ప్రభువు ఏ దెబ్బలు పొందబోచున్నారో, ప్రభు ఏ గాయాలు పొందబోచున్నారో, ప్రభు రక్తం ఎలా సిందించబోతున్నారో, ఆ మండుటెండలో దినమంతా ఆ గాయాలతో వేలాడి ప్రియులారా తన ప్రాణాన్ని బలిగా అర్పించబోతున్నారో, అదంతా కూడా విజయము కోసం, జయము కోసం, విజయము కోసం. ప్రియులారా, కనుక ఆ సిద్ధపాటు యొక్క ప్రార్థన, శిలువ మరణానికి వెళ్ళే ముందు ఆయన ఈ గెత్సెమనే తోటలో ఆయన సిద్ధపడి ప్రియులారా చేయుచున్నటువంటి ప్రార్థన. ప్రియులారా, కొందరు కొన్ని ప్రియులారా విషయాలలో ప్రార్థనలు జరిగిస్తారు, కొందరైతే ప్రార్థన ఉండదు. ఒక ఇల్లు కట్టాలి అంటే కొన్ని ప్రార్థనలు చేస్తారు, ఒక పెళ్లి చేయాలంటే కొన్ని ప్రార్థనలు చేస్తారు, కొన్ని కార్యాలు జరగాలంటే ప్రార్థనలు చేస్తారు, వ్యాధులు పోవాలంటే ప్రార్థనలు చేస్తారు. ప్రియులారా, ఇలా ప్రతి దానికి కూడా కొందరు ఏం కలిగి ఉంటారంటే ప్రార్థన కలిగి ఉంటారు. ఈ ప్రార్థన దేని కొరకు అంటే ఆ కార్యం జరగటానికి సిద్ధపాటు, ఆ వ్యాధులు పోవటానికి సిద్ధపాటు, ఆ సమస్యలు తొలగటానికి సిద్ధపాటు. ప్రార్థన బలము, ప్రార్థనా శక్తి మనలో ఉన్నప్పుడు, లేక మనము కలిగి ఉన్నప్పుడు, మన దైవజనులు దేవదాసయ్య గారు చెప్పే మాట,
ప్రియులారా ఏమిటి అంటే ప్రార్థనల మూట కట్టండి. ఏం మూట కట్టమన్నారట? డబ్బులు కాదు మూట కట్టేది. ప్రియులారా ఏం మూట కట్టమన్నారు? ప్రార్థనల మూట కట్టండి. ఏ పని జరగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా, ఏ అద్భుతం చేయాలన్నా, ఏది చెయ్యాలన్నా ముందు ఏం చేయమన్నారు? ప్రార్థనలు మూట కట్టమన్నారు. అంటే మనలో ఎంతమంది ఈ విశ్వాసము ప్రియులారా ఈ రీతిగా అనుసరించేవారు, ప్రార్థనలో మూట కట్టేవారు? శిలువ మరణానికి వెళ్ళుచున్నప్పుడు ప్రభువు ఈ గెత్సేమనేటువంటి తోటలో ఆయన పడిన శ్రమ, ఆయన పొందినటువంటి శ్రమ ప్రియులారా ఎంత భారము కలిగి, ఎంత వ్యాధన కలిగి, ఎంత దుఃఖము కలిగి ఆయన ప్రార్థన చేశారు అంటే రక్తమే చెమటగా కారిపోయినంత ప్రయాసపడి ప్రభు ఏం చేశారు ఇక్కడ అంటే ప్రార్థన చేశారు. ప్రియులారా అందుకే ఇక్కడ చూడండి, ఆయన 38వ వచనం చూడండి. అప్పుడు యేసు మరణమగు అనంతగా, ఏమగునంతనంట? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండనని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపునిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ఏం చేశారంటే ప్రార్థన చేశారు. ప్రియులారా మొదటి మాటలో శిష్యులతో నాతో కూడా అంటే పైన ఆయన ప్రాణము పోవునంతగా బహు దుఃఖములో మునిగిందని ఇవన్నీ తోటలోనికి వచ్చిన ముగ్గురికి చెప్పి ఆ ముగ్గురిని కూడా మెలకువగా ఉండమని చెప్పారు కదండి. ఎలా ఉండమని చెప్పారు? మెలకువగా ఉండమని చెప్పి, అంటే ఆ ప్రభువు ప్రార్థించటానికి వెళ్ళిన స్థలములో ప్రియులారా ఈ ముగ్గురు శిష్యులు ఉన్నటువంటి స్థలానికి 3 సార్లు తిరిగారు యేసు ప్రభువారు. అది ఎంత సమయమో అనేది మనకు తెలియదు. అంటే ఈ ముగ్గురు దగ్గర నుంచి ప్రభు వెళ్ళి ప్రార్థన చేసి ప్రియులారా వీరి దగ్గరికి ఓసారి వచ్చారు, రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చారు. అలాగా అది ఎంత సమయము అనేది మనకు తెలియదు, కానీ ఆ రాత్రి అంతా ప్రార్థనలు జరిగినాయి. ప్రభు వారి దగ్గర నుంచి ప్రియులారా కొంచెము దూరం వెళ్ళి, అంటే అందుకే తోట గేటు దగ్గర కొందరు ఉన్నటువంటి స్థలము, తోటలోనికి ముగ్గురు వచ్చినటువంటి స్థలము, తర్వాత ప్రభు వెళ్ళి ఆయన ప్రార్థించేటువంటి స్థలము, 3 స్థలాలు కనపడుతున్నాయి. ప్రియులారా వారు బయట ఉన్న తోట, ప్రియులారా గేటు దగ్గర ఉన్నవారు, ప్రభువు దగ్గరికి వచ్చిన వారు, ప్రభు వెళ్ళారు, వీరందరూ కలిసి ఒకే స్థలంలో ప్రార్థన చేసుకోవచ్చు కదా అని అంటే ఇక్కడ 3 స్థలాలు 3 అంతస్తులుగా తేడా వచ్చింది. మోసే కాలములో దేవుడు ప్రియులారా ఏం చూపిస్తారు? మందిరము 3 భాగాలు చూపించారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రభు వెళ్ళింది అతి పరిశుద్ధ స్థలముగా కనపడుతుంది. ముగ్గురు శిష్యులు ఉన్నది పరిశుద్ధ స్థలముగా కనపడుతుంది. ఈ యనమండుగురు ఉన్నది ఆవరణముగా కనపడుచున్నది. ప్రియులారా అందుకే ఎవరి స్థానము వారిదే. మీకు అర్థమైంది కదండి? ఎవరి స్థానము వారిదే. ప్రియులారా భక్తుల స్థానము, పరిశుద్ధుల స్థానము, అభిషక్తుల స్థానము, ప్రియులారా దేవుని యొక్క స్థానము, అంటే ఎవరి స్థానము వారిదే కదండి. అందుకే ఆ దూత సైతానుగా మారవలసి వచ్చింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరు బీసిపోయారు? అమ్మ ఎందుకు? దేవునితో సమానంగా చేసుకోవాలి, దేవుని పక్కన సింహాసనం వేసుకోవాలన్నందుకు,
దానికి ఒక స్థానం దేవుడు ఇచ్చాడు, దానికి దేవుడు ఒక సింహాసనము ఇచ్చాడు. ప్రియులారా, అదేమనుకుంది? దేవునితో నేను సమానంగా చేసుకోవాలి. ప్రియులారా, కాబట్టి సమానంగా చేసుకోవాలి అనుకుని ఏమైంది? అక్కడ ఉన్నది కూడా పోగొట్టుకుంది. కొండ నాలుగు ముందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. దేవునితో సమానం చేసుకోవాలనుకుంది, కానీ ఉన్న సీటు పోయింది, అక్కడ ఉన్న అధికారం పోయింది, అక్కడ ఉన్న సింహాసనం పోయింది, అక్కడ దూత సైతాన్ అయిపోయింది. అక్కడ దూత ఏమైపోయింది? సైతాన్ అయిపోయింది. ప్రియులారా, కాబట్టి అందుచేతే ఎవరి స్థానము వారిదే. ఆవరణములో కొందరున్నారు, పరిశుద్ధ స్థలములో కొందరున్నారు. అతి పరిశుద్ధ స్థలానికి ప్రభు వెళ్ళారు. ప్రియులారా, ఇందులో ప్రియులారా, ఈ 3 స్థలాలలో మనకి తెలిసే విషయం ఏమిటి తెలుసండి? దేవదూతలు దిగి వచ్చిన స్థలం ఏది అంటే ప్రభు ఉన్న చోటకి దిగి వచ్చారు. 3 ఉన్నారు పరిశుద్ధ స్థలంలో, వారు నిద్రపోతున్నారు. మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు. మనలా ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు కొంతమంది నిద్రపోయేలు ఉంటారు మనలో. మీరు చూసుకోండి, నేను చూడలే. నేను చూస్తే మనల్ని ఏమన్నా అనవలసి వస్తుంది. మనలో కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. ఇంటికాడైతే టీవీ ఇంకా ఇలాగే చూస్తూ ఉంటారు, ఇంకా రెప్ప కూడా సీన్ పోద్దేమో అని. ఇక్కడైతే భలే నిద్రపోతారు, మంచి చల్లగా ఉంది, హాయిగా నిద్రపోతూ ఉంటారు. ప్రియులారా, ప్రార్థన చెయ్యండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మనలాగా మనలాగా ఏం చేస్తున్నారంటే, మనలాగా అంటలేదు మీరు, మనలాగా ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారు. ప్రియులారా, ప్రభు ఓసారి వచ్చారు. ప్రభు ఏం చేశారంటండి? ఒకసారి వచ్చారు. చూడండి ఇక్కడ 26:40. ఆయన మరలా శిష్యులద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ప్రియులారా, కాబట్టి ప్రభు అంటారు, శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఆత్మశతమే కానీ శరీరం ఏమిటంట బలహీనమని ఎవరితో చెప్పారంటండి? పేతురు గారితో చెప్పారు. ప్రభు వెళ్ళారు, ప్రార్థన చేశారు. ప్రియులారా, ప్రార్థన చేసిన కాసేపటికి ఎన్ని గంటలకు వచ్చారో తెలియదు. ఈ 3 దగ్గరికి వచ్చేసరికి ఈ 3 ఏం చేస్తున్నారంట? గొరక పెట్టేసి నిద్రపోతున్నారట. ప్రియులారా, నిద్రపోతున్నటువంటి వారిని ప్రభు ఏం చేశారంటే లేపారు. అక్కడ ప్రభు లేపి ఓ మాట చెప్పారు 41లో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏమనుకోకండి, ప్రార్థన చేయవలసిన టైములో మనం నిద్రపోతే అది దరిద్రం. దరిద్రం మనకు పట్టినట్టే మాట. ఏం పట్టినట్టు? దరిద్రం పట్టినట్టే. ఎందుకు అంటే నిద్రపోవలసిన టైంలో నిద్రపోవాలి, ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేయవలసిన టైంలో ఏమో ప్రార్థన చేస్తున్నాం, నిద్రపోతున్నాం. నిద్రపోవలసిన టైంలోనేమో దయ్యాలులా తిరుగుతూ ఉంటారు కొంతమందికి. ఇక్కడ ఉండగా నిద్ర వస్తుంది, ఇంటికి వెళ్తే రాదు. ఇంకా ఏదోటి చేత ఇంటి చుట్టూ తిరుగుతూ టీవీ చూస్తానో లేకపోతే అలా ఎలా ఉంటూ ఉంటారు. ప్రియులారా, కాబట్టి మళ్ళీ తెల్లవారుజామున ప్రార్థన చేసుకోవాల్సినప్పుడు మట్టి గుర్ర పెట్టి నిద్ర అవుతారు. అప్పుడు మెలుగు ఇంకెక్కడ వస్తుంది? ప్రియులారా, ఇప్పుడు మనం మెలకువగా ఉన్నామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి నిద్ర వస్తుంది, శుభ్రం పడుకుంటాం, తెల్లగట్ల మెలుగు వస్తుంది, ప్రార్థన చేసుకుంటాం. ప్రియులారా, ఎక్కడేమో కునికేసేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమో నిద్ర తేలిపోద్ది.
మళ్ళీ 12-1 దాకా మనకి నిద్ర పట్టదు. అప్పుడు పడుతుంది. అప్పుడు పడితే మరలా 7 అవుతుంది, లేచినప్పటికి 7-8 అవుతుంది, కొంతమంది 9-10 కూడా అవుతుంది. ప్రియులారా, మరి తెల్లగట్ల ప్రార్థన ఏది అని అంటే శిష్యుల్లా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎలా నిద్రపోతున్నారో అలాగ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ వీరు నిద్రపోతున్నప్పుడు వీరికి ఏం చెప్పారంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే మెలకువగా ప్రార్థన చెయ్యండి అన్నారు. ఏం చేయమన్నారు? మెలకువగా ప్రార్థన చేయమన్నారు. ప్రియులారా, ఈ మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమే. అయితే ప్రభు ఇక్కడ అంటారు, ఆత్మ సత్యమే కానీ శరీరము బలహీనం. ఆత్మలో బోళ్ళు ప్రార్థన చేసేయాలనిపిస్తుంది, గంటలు మోకాల మీద ఉండాలనిపిస్తుంది, కానీ శరీరం ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకోరట? శరీరం ఒప్పుకోదు. ఈ శరీరానికి ఏం కావాలి? సుఖం కావాలి, నిద్ర కావాలి. ప్రియులారా, శరీరానికి సుఖము, నిద్ర, తిండి ఇవన్నీ కావాలి. ఆత్మకి ఎవరు కావాలి? దేవుడు కావాలి, ఆరాధన కావాలి, ప్రార్థన కావాలి, సన్నిధికి రావాలి. ప్రియులారా, ఇవన్నీ ఎవరికి? ఆత్మకి. అంటే ఒక మనిషి వ్యతిరేకం కాదు. అక్కడ ముందు శరీరం ఆత్మకు, ఆత్మకు శరీరము, మనలో ఉన్న వాటికి ఏమిటి? వ్యతిరేకము. ప్రియులారా, కాబట్టి అందుకే వీరు ఏం చేస్తున్నారు ఇక్కడంటే, హాయిగా నిద్రపోతున్నారు. 42వ వచనం చూడండి. ప్రభు చెప్పి వెళ్ళారు, మరలా వచ్చారు, మరలా 2వ మారు వచ్చారు. నా తండ్రి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, దీన్ని తాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించి తిరిగి వచ్చాడు. 2వసారి వచ్చారు. 2వసారి వెళ్ళి ప్రార్థన చేసి ఈ 2వసారి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు? శిష్యుల దగ్గరికి వచ్చారు. వారు కూడా ఏం చేస్తారట? హాయిగా నిద్రపోతూ ఉన్నారు. ప్రియులారా, కనుక నిద్రపోతూ ఉన్నారు. ఈ నిద్రపోతున్న వారు 43 ఏముంది? తిరిగి వచ్చేవారు మరలా నిద్రను చూచి ఏలనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పి 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు వచ్చి, ఇక నిద్రపోవుట పోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చింది, మనుష్య కుమారుడు పాపుల చేతుకు అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించున్నాను వారితో చెప్పి. ప్రియులారా, అందుకే అక్కడ ముమ్మారు వారి దగ్గరికి వచ్చారు, 3 సార్లు వారి దగ్గరికి వచ్చారు. ఈ 3 సార్లు కూడా ఆయన ప్రార్థన చేస్తూ, అంటే ఎంతో భారము కలిగి, అక్కడ చూడండి, మరణము చేసినంత ప్రార్థనట. అంత భారము కలిగి, అంత వేదన కలిగి ప్రభు ఏం చేశారు? అక్కడ ప్రార్థన చేశారు. ప్రియులారా, ప్రార్థన చేశారు. అందుకే మన ప్రయాసము ఒక వంతు అయితే యేసు ప్రభు యొక్క ప్రయాసము 10 వంతులుగా కనపడుతుంది. మనము ఎంత కష్టపడినా మనకి చెమట నీటి బిందువులు, నీటి చుక్కలు వస్తాయి మన కష్టానికి, మన ప్రయాసానికి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రయాసానికి రక్తమే చెమట బిందులుగా కారిందటండి. వాక్యం చదువుకుంటే లూకా సువార్తలో 22వ అధ్యాయములో 44వ వచనములో, ఆయన వేదన పడి మరంత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయను. ప్రియులారా, చూడండి, ఆయన ఏం చేస్తున్నారని ఉంది ఇక్కడ? వేదన పడి మరంత ఆతురముగా ప్రార్థన చేయగా చెమట, మనకి నీటి చెమట, యేసు ప్రభు వారికి రక్తపు చెమట, రక్తమే చెమటగా కారిపోతున్నట్టండి. ప్రియులారా, బహుశా
ఆయన ప్రయాసము, ఆయన ప్రార్థన చేయగా ముందు నీరు చెమటగా కారిపోయి ఉంటుంది. ఇక నీరు అయిపోయింది, నీరు లేదు, ఏమి లేదటండి, నీరు లేదు, ఇంకా రక్తం ఉంది. ప్రియులరా, ఇప్పుడు ఏం కారుతుంది? చుక్కలు చుక్కలుగా ప్రియులరా ఆ రక్తపు బిందువులు రక్తపు చుక్కలు కారిపోతున్నాయటండి. అంటే రక్తపు చెమట. ఏ చెమట అంటండి? రక్తపు చెమట. ప్రియులరా, కాబట్టి ప్రభువు ఉన్నటువంటి స్థలములోనికి ప్రియులరా దేవదూతలు దిగి వచ్చారు ఆయన బలపరచటానికి. 43వ వచనం చూడండి. అప్పుడు పరలోకములో నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఎప్పుడు బలపరచెను అంటే మరణమైపోతారన్నంత వేదనతో ఆయన ప్రార్థన చేశారు. రక్తము కూడా చెమటగా కారిపోయింది. మనలో ఉన్న నీరంతా చెమటగా వెళ్ళిపోయినప్పుడు పిల్లల మనకి నోరు ఆరిగిపోతూ ఉంటుంది, దాహం వేసేస్తూ ఉంటుంది. అవసరమైతే లేట్ అయితే సొమ్మసిల్లి మనం ఏం చేస్తాం? పడిపోయే పరిస్థితి కూడా వస్తుంది అన్నమాట. అంటే నీరు అయిపోయింది, నీరు తర్వాత రక్తము కారిపోతుంది, రక్తము చెమటకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి సమయములో పరలోకములో ఉన్న దూత దిగి వచ్చి ఆయన ఏం చేస్తుంది? అక్కడ బలపరచను. అందుకే 3వ స్థలము అతి పరిశుద్ధ స్థలము. మొదటి స్థలము ఆవరణముగాను, 2వ స్థలము పరిశుద్ధ స్థలముగాను. ఆవరణం అంటే అందరూ వచ్చి పోవచ్చు అనేటువంటి స్థలంగా ఉంది. అక్కడ పరిశుద్ధ స్థలములో ప్రియులారా అందరూ రావటానికి అవకాశము లేదు. ఆయన చిత్తములో ఉన్నవారు ఆ 3 వారు వచ్చారు. అతి పరిశుద్ధ స్థలములు అంటే ఆది కాండములో ఉన్నట్లుగా భూమికి ఆకాశానికి దారి నిచ్చెన వేయబడినటువంటి స్థలం. అది పరలోకానికి మార్గం ఉన్నటువంటి స్థలం, పరలోకము దిగి వచ్చినటువంటి స్థలం. ఏ స్థలం అది? 3వ స్థలము, ప్రభు వెళ్ళిన స్థలము, ప్రభు ఉన్నటువంటి స్థలము. అక్కడ ప్రియులారా, కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? దేవదూత దిగి వచ్చి ప్రభువారిని ఏం చేసిందట? బలపరచను. ఆ దేవదూత కూడా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చింది. నిద్రపోతున్న శిష్యుల దగ్గరికి వచ్చిందా? గేటు దగ్గర ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చిందా? అక్కడ నుంచి వారికి పరలోకాన్ని ఇచ్చిన వారికి లేదు. అక్కడ ప్రియులారా ప్రభు ఉన్న స్థలములోకి ఉంది. అందుకే అతి పరిశుద్ధ స్థలము, దేవుడు దిగి వచ్చే స్థలము, దేవదూతలు దిగి వచ్చే స్థలము, దేవుని మహిమ కలిగిన స్థలము. కాబట్టి అందుకే ఈరోజు యొక్క వాక్యములో ప్రభువు చేసినటువంటి ప్రార్థన, ఎవరు చేసిన ప్రార్థన? ప్రభువు చేసినటువంటి ప్రార్థన. అందుకే మనము కూడా మోకాలు మీద ఉండి ప్రియులారా మోకరించుట మానకూడదు. మీకు ముందే చెప్పాను, ప్రియులారా వయసు చూసుకోకుండా, అనారోగ్యము చూసుకోకుండా, బలహీనతలు చూసుకోకుండా దేవుని ఎదుట మనము మోకరించాలి అనేటువంటి ప్రియులారా స్థితి మన మనసులో ఖచ్చితంగా ఉండాలి. కనుక మోకరించుట చాలా ప్రాముఖ్యం, చాలా విలువైన అంశం. కాబట్టి అందుచేతనే దేవుని దగ్గర ఒక తగ్గింపు, ఒక పశ్చాత్తాపము, ప్రియులారా దేవునికి అప్పగించుట, సరెండర్ అవుట, గర్వము గీర ఏమీ లేకుండా. ప్రియులారా మనలో ఏ అహంకారం లేకుండా దేవుని ఎదుట మన మోకాలు ఊని ప్రియులారా ఆయన పాదాలు పట్టుకున్నాము అన్నంతగా మన విశ్వాసము ప్రియులారా అన్నంతగా మనము మోకరించినప్పుడు మన మనసు దేవుని మీదకి వెళుతుంది. ప్రియులారా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు.
మనం అడిగినది ప్రభు ఖచ్చితంగా నెరవేర్చేవారై ఉన్నారు. పరధ్యానంగా ప్రార్థన చేయకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, చాలా గలిబిలిగా ఉంటారు. కళ్ళు తీస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఎక్కడ చూస్తారు, అక్కడెక్కడ డబ్బులు పడిపోయినట్టు, పిల్లరా ఇంకా ఏదో కొంప మునిగిపోయినట్టు. మోకరించినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు నీ మనసు ఇంక దేవుని మీదకి వెళ్ళిపోవాలి. ఇక ఆ గలిబిలి, ఈ గలిబిలి, ఆలో ఏళ్ళో, అది ఇది ఇవన్నీ ఉండకూడదు. ఇక ఆ ప్రార్థన అపవిత్ర ప్రార్థన అవుతుంది. ఎప్పుడైతే నీ ప్రశాంతంగా మనశ్శాంతిగా నీ మనసు దేవుని వైపుకి తిరిగేసిందో ప్రియులారా, నీ ప్రార్థన త్వరగా ప్రియులారా అర్జెంటు టెలిగ్రామ్ లాగా పనిచేస్తుంది ప్రార్థన. కానీ గలిబిలిగా మనము ఉండకూడదు. కొంతమంది కనిపెడతా ఉంటాను నేను, వస్తారు, మోకరిస్తారు, ఏదో చెడమెడ చిన్న ప్రార్థన చేసేసుకుంటారు, ఈ బయటకు ఆ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. మనస్సు నిలబడదు ప్రియులారా, మనసు తినంగా ఉండదు. అలాంటి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధికి వెళ్ళదు. ముందు మేను చెప్పుకోవాల్సిన తర్వాత నీ వచ్చావు, లోకంలోంచి వచ్చావు, ఇంటికాడి నుంచి వచ్చావు, పనుల్లోంచి వచ్చావు, బాధ్యతల్లోంచి వచ్చావు, భారంలోంచి వచ్చావు, సమస్యల్లోంచి వచ్చావు, చిక్కుల్లోంచి వచ్చావు. అన్నిటికీ పరిష్కారం దేవుని సన్నిధి. వచ్చిన నీవు అవన్నీ మనసులో పెట్టుకుని నీవు గందరగోళంగా ఉంటే ప్రయోజనము ఉండదు. అయ్యగారు ఏమంటారు? ఆయనను చూచిన అంతయు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నీవేం చేయాలి? ఇంకా ఏమి చూడకూడదు. ఇక నీ మనసు అటు వెళ్ళకూడదు. అవి నీ మనసులోకి రాకుండా మర్చిపోవటం ప్రయత్నం చేయాలి. వచ్చిన నీవు నీ మనసు దేవుని మీద పెట్టి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకోవాలి, విజ్ఞాపన చేసుకోవాలి. ప్రియులారా, అవన్నీ లేనట్టుగానే మర్చిపోవాలి. నీ మనసులో ప్రభువే ఉండాలి, నీ హృదయం దేవుని వైపే ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన త్వరగా దేవుడు ఆలకిస్తాడు. ఇంకా ఆ ప్రార్థనకి అపవిత్రత లేదు. ఇక పరిశుద్ధత కలిగినటువంటి ప్రార్థనది, శుద్ధ హృదయముతో చేసే ప్రార్థనది. ఆ గలిబిలి మనకి ఉండకూడదు. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మనము ఉన్నప్పుడు కీర్తనాకరుడు అంటారు, ప్రియులారా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖశాంతులు కలవు. ఇది నేర్చుకోవాలి మనం. ప్రియులారా, మన ముందు ఉన్నటువంటి భక్తులను బట్టి మనం సన్నిధిలో ఎలా ఉండాలి, వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ ఆ భక్తులను బట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మన మనసు ఎటు తిప్పితే తిరిగేటట్టు ఉండకూడదు. ఏది ఆలోచన వస్తే అటు పరిగేటట్టుగా మనం ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రియులారా, ప్రభు వెళ్ళి అక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నారో చూడండి. ప్రభువు ప్రార్థన ఎలా చేస్తున్నారో చూడండి. అలాగున దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను మనందరం కూడా ప్రియులారా, లోకమంతా మనసులో పెట్టుకుని వస్తే ఆ అపవిత్రమైన హృదయము కానీ శుద్ధి అయిన హృదయము పరిపూర్ణమైన హృదయం కాదది. కనుక వచ్చిన తర్వాత చెత్త సాధారణ లాంటి అవన్నీ బయట ఇక విడిచిపెట్టేయాలి. మనం హృదయం శుద్ధి అవ్వాలి. ప్రియులారా, దేవుని చూడాలి, దేవుని వైపే దృష్టి పెట్టి మనం ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి. ప్రభు అలా చేశారు. ఎందుకంటే ఆయన చుట్టూ శ్రమలు ఉన్నాయి. అక్కడ సమయం తక్కువగా ఉంది కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. ఓ ప్రక్కని ఆయన కొరకు ప్రార్థన చేయవలసిన వారు నిద్రపోతున్నారు, అదొక శ్రమ. మరొక ప్రక్కని సాతాను ఏం చేస్తుంది? శోధిస్తుంది, అదొక శ్రమ. ఆయన మోకరించిన మరొక ప్రక్క ప్రియులారా, అడవి జంతువులు ఏవో ఉన్నాయట, కేకలేస్తున్నాయి, రంకులు వేస్తున్నాయి, అదొక శ్రమ. ప్రియులారా, మరొక ప్రక్క ఆయనకి బలంగా ఉండవలసిన శరీరం ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. 4 ప్రక్కలలో ఆదరణ ఆయనకి లేదు, కానీ ప్రార్థన మానలేదు. విశ్వాసముతో కూడిన ప్రార్థన, నమ్మకముతో కూడిన ప్రార్థన, విజయం పొందటానికి చేసిన ప్రార్థన, ఈ 4 ప్రక్కల నుండి శోధన కలుగుచున్నప్పటికీ కూడా
ఆయన అటు ఇటు చూడలేదు. ఇక మనం కూడా అలాగే ఉండాలి. మనం కూడా అలాగే ఉండి ప్రియులరా మనము ప్రార్థన చేయాలి. దైవజనులు మనస్సు యేసు కథపై మలపాలి అన్నారు. కనుక అలా మనం మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలిస్తుంది. కనుక అలాంటి ప్రార్థన చేయకపోతే మనం ఎంతకాలం ప్రార్థన చేసినా ఫలించదు. హృదయం తిరుగుతూనే ఉంటుంది, మనసు పరిగెడుతూనే ఉంటుంది, మనసులోకి ఏవో వచ్చి పడిపోతూనే ఉంటాయి. ఇదే జరుగుతుంది తప్ప సంపూర్ణంగా మనశ్శాంతిగా ప్రశాంతిగా దేవుణ్ణి తలంచుకొని ప్రార్థన చేయమో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళను కూడా వెళ్ళదు. అందుచేతనే ప్రార్థన చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా మనసు ఎటు తిరగకూడదు, మనసులోకి ఏవి రానివ్వకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు అలా చేశారు, మనం కూడా అలా చేద్దాం. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా నీ స్తోత్రాలు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో 24వ రోజుగా ప్రార్థనను గురించి గత్యమనే తోటకు మీరు వెళ్ళి చేసిన ప్రార్థన గురించి కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. ఇవి మా అందరి హృదయంలో నిలిచి ఫలించినట్లు దీవించుము.